మొత్తం అయితే ఇలా సెట్ చేసేస్తామన్నమాట. స్టవ్ అయితే ఇంకా రవ్వ లడ్డుకి అయితే సిద్ధం అనమాట. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని చేయడమే అనమాట ఆలస్యము. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది స్టవ్ అయితే, న్యూ మోడలు. ఇంకైతే ఏ వస్తువైనా అయితే మేము అక్క వాళ్ళైనా సరే మేమైనా సరే ఏ వస్తువైనా ఇలా తీసుకున్నప్పుడు చాలా సంతోషపడతాం అనమాట. ఎందుకంటే మనం నచ్చి తీసుకుంటాం కదా, కాబట్టి అంత ఇష్టం అనమాట. ఇంకా అయితే కడాయిలో అయితే నెయ్యి వేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రవ్వ లడ్డు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. బెల్లం అయితే హెల్దీ కదా. ఇంకా జీడిపప్పు, బాదం ఇలా అంతే సన్నగా కట్ చేసుకొని నేతిలో మొత్తం వేయించుకోవాలన్నమాట. ఇందులో నేను ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను. మొత్తం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం బాగా ఎక్కువ వేసుకున్నానండి జీడిపప్పులు అవన్నీ, పిల్లలు బాగా ఇష్టంగా తింటారని వేసేస్తాను అనమాట. మొత్తం ఇలా వేయించిందంతా పక్కకి తీసి పెట్టుకొని మీకు ఒక చిట్కా చెప్తానండి. కొబ్బరి అయితే ఇలా మిక్సీకి వేసుకున్నామంటే చాలా తురుమున అవసరమే లేదనమాట. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అయితే అదే కడాయిలో ఇంకా రవ్వ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి చాలా హడావులు చేస్తున్నారు అక్క వాళ్ళు అయితే. ఇంకైతే మొత్తం ఇలా నేతిలో వేయించుకోవాలన్నమాట. మొత్తం ఇలా రవ్వ అయితే ఇంకైతే కొబ్బరి కూడా వేసాను కదా, తురుముకున్న కొబ్బరిని మొత్తం ఇలా వేసుకొని చూడండి. మిక్సీకి వేసింది అస్సలు మనం తురిమేదానికన్నా ఇంకా అంత సన్నగా వచ్చిందనమాట. సూపర్గా ఈ చిట్కా పాటించండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది మిక్సీకి అయితే వేసుకుంటే. చూడండి అక్క జరుగు అంటే డెకరేషన్ చేస్తుందనమాట కిచెన్ రూమ్ అంతా. అక్కకైతే ఇలా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు చాలా ఇష్టంగా చేస్తుందంట, హడావిడి చేస్తుంది మా అక్క అయితే. మొత్తం ఇలా బాగా వేయించుకోవాలండి, గోల్డ్ రంగు వచ్చేంతవరకు మనం రవ్వ అయితే. ఇంకా పక్కనైతే మనము స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని బెల్లం చేసుకుందామండి, పాకం చేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి కొంచెం అయితే సరిపోతుంది. చూడండి ఎంత కొంచెమో తీసుకున్నాను వాటర్ అయితే. మొత్తం ఇలా వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. రవ్వ అయితే మనం ఎంత వీలైతే అంతవరకు మనం వేయించుకోవాలన్నమాట. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుతూ ఉండాలన్నమాట. చూడండి ఇలా రావాలన్నమాట. కొంచెం జిగురు వస్తే చాలండి, అలా వస్తే చాలు అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆపేసి కొంచెం ఆరాలన్నమాట. ఇంకా రవ్వ కూడా అయిపోయిందండి. ఇంకా మొత్తం ఇలా ఫ్యాన్ కిందకి తెచ్చేసి ఈ జీడిపప్పులు అవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ ఆ రవ్వలోకి వేసుకొని ఎలాచి కూడా వేసుకున్నాను ఇందులో నేను. మీకు వీడియోలో కొంచెం ఇదైంది. తర్వాత ఇప్పుడు మనం వడగట్టుకోవాలన్నమాట. ఏమంటే బెల్లంలో కొంచెం ఇసుకలాగా వస్తుంది కదా, ఇసుక లేకుండా ఇలా వడగట్టి చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చండి. సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా కుదిరిందనమాట రవ్వ లడ్డు. బెల్లంతో చేసేది చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటే అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా నేనైతే ఇక రవ్వ లడ్డుకి అయితే మొత్తం లేదంతా కూడా ఇలా వేసేసి ఇక లడ్డు చుట్టేవాళ్ళనమాట. సూపర్గా వస్తుందండి. మరీ ఎక్కువగా వాటర్ తీసుకోలేదు. చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయిందో మనకి పాకం అయితే. చాలా చాలా బాగా సరిపోయిందనమాట. ఇప్పుడు ఉండలు చుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే స్వీట్ చేసేసాను. ఇంకా అక్క అయితే నాన్ వెజ్ చేయాలని పాకం ఇలా వచ్చేసింది కదా, ఇంకా ఉండలు అయితే చుట్టేస్తాను అనమాట. అస్సలు నాకైతే కాలిపోతుందనమాట. ఇంకా ఉండలు చుట్టలేకపోయాను అనమాట. ఇంకా అక్క హెల్ప్ అడిగాను అనమాట. అక్క అయితే చాలా సులువుగా చాలా ఈజీగా చేసిందండి ఉండలు అయితే. నాకైతే అస్సలు రాలేదు, కాలిపోతూ ఉందనమాట. ఇలా వచ్చిందండి ఆఖరికి. సూపర్గా వచ్చింది కదా. ఓకే బాయ్.